హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీకు నెక్స్ట్ మూవ్లో నిఫ్టీలో ఒకవేళ మేజర్ ఒక 1000 పాయింట్స్ అట్లా ర్యాలీ వచ్చినా కానీ ఒకవేళ 1000 పాయింట్స్ పడినా క్యాచ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా మూవ్ అవుతుంది ఏంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంది అని అంటే మనకు నిఫ్టీ లాస్ట్ ఇయర్ ఇదే ఏప్రిల్ 7th రోజు, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఇది ఏప్రిల్ 4th రోజు, అంటే 5th 6th సాటర్డే సండే ఉండే. ఏప్రిల్ 4th రోజు క్లోజింగ్ వచ్చేసి 22,904 ఉంటే 1200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. ఓపెన్ 21,750 ఆ రేంజ్లో ఓపెన్ అయింది. ఓవరాల్గా 1200 పాయింట్స్ అట్లా గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. ఇక్కడ అందరు ప్యానిక్ ఉంటే ఏమైంది మార్కెట్ అని అంటే అందరు భయపడతా ఉంటే ఇక్కడ నుండి ఏప్రిల్ 7th నుండి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ రాలేదు, ఇంతవరకు రాలేదు. అంటే మార్కెట్ ఎప్పుడైతే అందరూ భయంలో ఉంటారో అప్పుడు బాటమ్స్ అవుతాయి, ఎప్పుడైతే అందరూ ధైర్యంగా ఉంటారో ఇట్లా టాప్స్ అవుతాయి. సో దాన్ని మనం లెవెల్స్ యూజ్ చేసి నిజంగా క్యాచ్ చేయొచ్చా, ముందే ఐడెంటిఫై చేయొచ్చా? ఇప్పుడు మనకు చరిత్రతోనే కాదు, చరిత్ర ప్రకారం అంటే హిస్టరీ ప్రకారం మనకు క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫెక్ట్ దొరుకుతున్నాయా, అంటే ఎంట్రీస్ అనేవి దొరుకుతున్నాయా లేదా అనేది చూద్దాం. ఇది ఎందుకు ఇట్లా రివర్స్ అయింది, లేదు ఇది ఇక్కడ నుండి ఎందుకు పడ్డది అనేది రీజన్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకు ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను మీకు, ఇయర్ మొత్తంలో ప్రతి ప్రైజ్కి ఒక మేజర్ బాటమ్ ఉంటుంది, ఒక మేజర్ టాప్ ఉంటుంది. ఆ పర్టికులర్ లెవెల్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఎంటైర్ ఇయర్ మొత్తం మళ్ళీ మార్కెట్ అదే రేంజ్లో తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అక్యురేట్గా ప్రతిసారి అని కాదు, కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయినా మనం దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేయాలి. టార్గెట్స్ మాత్రం పెద్ద పట్టుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఇది చూద్దాం ఎలా ఉంటుందని. సో ఇప్పుడు ఇది మనకేంది అని అంటే మేజర్ బాటమ్ ఎక్కడైంది 2025లో అంటే ఏప్రిల్ 7th రోజే అయింది. ఈ రోజు ఏప్రిల్ 7th, ఇక్కడ మీరు డేట్ చూసుకుంటారు కాబట్టి రేపటి నుండి ఈ ఏప్రిల్ 7th అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ బాటమ్ అయిందా లేదు, మళ్ళా మనకు పైకి వెళ్తుందా లేదు, బ్రేక్ ఇచ్చేసి ఇంకా కిందికి పడుతుందా అని అంటే ఆ లెవెల్స్ నేను అప్డేట్ చేస్తాను. బట్ ఈరోజు హైలో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పటి వరకు అని అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం దాకా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఇయర్ 7th ఏప్రిల్ దాకా ఇది వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకు అని అంటే మేజర్ బాటమ్ ఇక్కడ మార్కెట్ ఎప్పుడు చేసింది అంటే లాస్ట్ ఇయర్ది కాబట్టి మళ్ళీ 2027 వరకు. అయితే మనము 2025ది కాకుండా 2024ది చూద్దాం. మనం 2025లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం కదా. సో 2024ది చూడాలి. సపోజ్ 2025లో ఉన్నాం అనుకుందాం. ఇక్కడ చూసుకుంటే 2024లో మేజర్ బాటమ్ ఎక్కడ చేసింది అంటే నిఫ్టీ 24th జనవరి, లో ఎక్కడ అంటే 21,137. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రైస్ చూడొద్దు ఇక్కడ, ఈ డేట్ వచ్చినప్పుడు ప్రైస్ ఎక్కడుందో చూడాలి. అంతేగాని 21,137 సపోర్ట్ అలా రెసిస్టెన్స్ కాదు. సో 24th జనవరి హై చేసింది, లో చేసింది, అండ్ 27th సెప్టెంబర్ హై చేసింది 2024లో. ఇది 2025 డేటాకు మనకు ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం 24th జనవరి చూద్దాం, అలాగే సెప్టెంబర్ 27 చూద్దాం. సో దాని హైలో చూసుకోవాలా, సెప్టెంబర్ 27 జనవరి. సో ఇది 27 జనవరి ఏదైతుంది, ఇక్కడ ఫిబ్రవరి 23rd 24 జనవరి. దీని హైలో మనకు కీ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడు అని అంటే 2024లో చూసాం కాబట్టి 2025లో ఏమైంది, ప్రైస్ ఇక్కడ కింద క్లోజ్ ఇచ్చింది కానీ మనకి ఇక్కడ సైడ్ వేస్ ఉన్నది, మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ వరకు ఎంట్రీ పాయింట్కి వచ్చింది. ఇక్కడ కూడా ఇదేనా 24 జనవరి ఇక్కడ. సో ఇక్కడ మనకు అంత పెద్ద ర్యాలీ లేదు, బట్ ఇక్కడ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయిందో మనకి క్యాండిల్ కంటే ఏదైతే ఉందో అంత మంచి ర్యాలీ వచ్చింది. అండ్ కింద కన్సాలిడేట్ అయిన తర్వాత కూడా పడింది, రైట్. ఇక్కడ ఈ డేట్స్ వచ్చినప్పుడు మేజర్ అలర్ట్ అన్నట్టు, డౌన్ సైడ్ అయినప్పుడు మనము లాంగ్ సైడ్ ఉండకుండా అక్కడ అంటే కాన్సన్ట్రేషన్ ఉండడం బెటర్, అలర్ట్గా ఉండడం బెటర్. ఇది చూడండి, లో ఏది 4th ఏప్రిల్ రోజు దీని కిందనే మళ్ళీ క్లోజ్ ఇచ్చింది. దీనికి కొన్ని మనకు పారామీటర్స్ కూడా అప్పుడు మ్యాచ్ అయ్యిండే, మ్యాచ్ అయిన తర్వాత మార్కెట్ కిందకి మనకు హెవీ ఫాల్ అనేది వచ్చింది, రైట్. సో ఈ 24 డేట్ మ్యాచ్ అయినప్పల్లా ప్రైస్లో మనకు ర్యాలీ వచ్చిందా లేదా చూసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ మనకు అప్ సైడ్ క్లోజ్ ఇచ్చినా కూడా ఇక్కడ గ్యాప్ అప్ అయింది, మంచి ర్యాలీ చేసింది మార్కెట్. అంతే ఆల్మోస్ట్ ఇది 22,347 అయితే ఎక్కడ వరకు వెళ్ళింది 23,807, ఆల్మోస్ట్ ఒక 450 పాయింట్స్ ర్యాలీ చేసింది. అట్లా కింద క్లోజ్ ఇచ్చిన తర్వాత డౌన్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంది సెప్టెంబర్ 27 హైలో ఇంపార్టెంట్ మార్కెట్ 2025లో చూద్దాం, ఎందుకంటే అదే రోజుగా మేజర్ బాటమ్ సెప్టెంబర్ 25, 22nd, 27, 25, 26, 27, 29, రైట్. ఇక్కడ ఈ 29 ఏదైతే ఉందో దీని హై అండ్ దీనిలో
ప్రైస్ ఇక్కడ మనకు ఒక్కసారి పైన బ్రేక్ ఇచ్చిన తర్వాత మంచి ర్యాలీ చేసిందా లేదా, దీని కింద క్లోజ్ చేయలేదు చూడండి, ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ప్రైస్ అక్కడక్కడనే ఎప్పుడైతే పైన క్లోజ్ ఇచ్చిందో మనకు మంచి ర్యాలీ వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్గా తీసుకున్నాం 2024 డేటా నుండి తీసి, అంటే మార్కెట్ అనేది ఒక లెవెల్స్ మధ్యలోనే మూవ్ అవుతుంది. అది ఎట్లా అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో మూవ్ అవ్వడం కాదు, అంటే పలానా డేట్ వచ్చినప్పుడు అక్కడ ఎగ్జాక్ట్లీ అంటే అక్యురేట్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ బాటమ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి నిఫ్టీ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది చూడండి, మొన్న నేను చెప్పినట్టు ఈ రేంజ్లో మళ్ళీ మాకు క్లోజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఫర్దర్ ఫాల్ అనేది వచ్చింది. ఎందుకంటే మేజర్ బాటమ్ 2025 మనకి ఇంకా రాలేదు కదా, అంటే 2026లో చూడాలి అని అంటే మనం 2025లో చూడాలి కదా, అట్లా రాలేదు ఈ బ్రేక్ అయిన తర్వాత. ఇప్పుడు ఏంది అని అంటే ఈ April 7th ఏదైతే ఉందో ఈ హైలో చూసుకోవాలి. ఓకే, దీనిపైన కన్సాలిడేట్ అయితే మార్కెట్ పైనకి వెళ్ళే ఛాన్సే ఉంది. ఇన్ కేస్ మనకు కనుక April 16th వరకు ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ అయ్యి సపోజ్ ఇక్కడ ఎక్కడైనా దీని కింద క్లోజ్ ఇచ్చిందంటే, ఇది 22,719 కింద క్లోజ్ ఇస్తే కనుక మార్కెట్లో సింగిల్ డేలో అంటే 1 or 2 డేస్లో చెప్పలేం, బట్ మేజర్ ఫాల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ కానంత వరకు మార్కెట్ బాటమ్ అయిందని అనుకోవాలా, మార్కెట్ అలాగే మూవ్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ 1200 పాయింట్స్ పడ్డప్పుడు బాటమ్ అవుతుందని ఎవరు చెప్పలేదు, బట్ దాని లెవెల్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి. అంటే దీనికి పర్టికులర్ ఇంకోటి ఏముండే అని అంటే బ్యాంక్ నిఫ్టీ ఉండే. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది అని అంటే చూపిస్తా, ఇది బ్యాంక్ నిఫ్టీ ఏమైందంటే 2025లో ట్రేడ్ చేయాలి అంటే మనం 2024 డేటాకి వెళ్ళాలా, రైట్. సో ఇక్కడ 2024లో మేజర్ బాటమ్ టాప్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఇది 2024లో మేజర్ బాటమ్ వచ్చేసి 25th January రోజు చేసింది, రైట్. 25th January 2024 అయితే 25th January 2025లో చూస్తాం. సో 25th January 24, 27, 26 అది హాలిడే ఉండే కాబట్టి 27 January దీని హైలో చూసుకుంటే కనుక ఇది ఇక్కడ చూడండి, మార్కెట్ ఎప్పుడు కూడా దీని కింద క్లోజ్ ఇవ్వలేదు, రైట్. ఎంత పడినా కూడా ఇక్కడనే బాటమ్ అవుట్ అయింది మార్కెట్ అనేది కంటిన్యూగా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అక్కడ కిందికి రాలేదు కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా మీరు ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యింది. ఎవరు పట్టించుకోలేదు, అంటే ఇంకా పడుతుందేమో అనుకున్నారు, బట్ అందరు ఎప్పుడైతే పడుతుంది అని ప్యానిక్ అయ్యారో అది 2024లోనే ఫిక్స్ అయింది. 2025లో అందరు అనుకునే లోపే మార్కెట్ ఎక్కడ కూడా రాలే కిందికి. ఈవెన్ April 7th రోజు కూడా నిఫ్టీ పడింది, బ్యాంక్ నిఫ్టీ పడింది, కానీ ఈ రేంజ్కి రాకుండానే ఎక్కడ క్లోజ్ ఇవ్వకుండానే పైకి వెళ్ళిందా లేదా, అక్యురేట్గా పనిచేసిందా లేదా అట్లా. సో ఇప్పుడు మనకి ఈరోజు హైలో ఏదైతే ఉందో నిఫ్టీది, ఇది క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది కనుక లో బ్రేక్ అయితే మళ్ళీ చూద్దాం ఫర్దర్, బట్ ఇది లో బ్రేక్ కాకపోతే కనుక మార్కెట్ బాటమ్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే వారిశ్వర్ నేను అన్నాను, కానీ అందరు ప్యానిక్లో ఉన్నప్పుడే మార్కెట్లో బాటమ్ అవుతాయి అన్నట్టు, అంతే. మార్కెట్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే ఈవెన్ మీరు ఏదైనా స్టాక్ చూసుకోండి, ఎస్పెషల్గా ఇప్పుడు ఇది వారి ఎనర్జీస్ అని అంటారు, దీని గురించి బాగా అప్పట్లో ఏమంటారు, IPO కోసం రక్తాలు చిందించుకున్నారు కదా, నాకు రాలేదు వారి ఎనర్జీస్ అనుకుంటా, వారి ఎనర్జీ ఇది వారి ఎనర్జీస్. ఇప్పుడు సపోజ్ వారి ఎనర్జీస్ మనము 2025 డేటా చూద్దాం, 2026లో ఏమవుతుంది, ఒక 2 years డేటా చూద్దాం ఏమవుతుంది. సో ఇది మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటామో స్టాక్ని కొనాలనుకుంటాం, ఎనీ స్టాక్ ఎందులోనైనా, స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఏదైనా సరే దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వారి ఎనర్జీస్ ఉంది కదా, ఇది కూడా 7th April రోజే చేసింది. సో వారి ఎనర్జీస్ కూడా ఇప్పుడు 7th April హైలోనే ఇంపార్టెంట్. ఈ రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, ఒకవేళ దీని హై బ్రేక్ అయితే కనుక మార్కెట్లో కూడా మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే దీనికి మనము 2024 డేటాలో చూద్దాం. మేజర్ టాప్ అయితే ఉంటుంది కదా దీనికి, ఇది 2024 ఎప్పుడు మేజర్ టాప్ చేసింది అని అంటే 2024లో November 24th రోజు, 6th November రోజు చేసింది 2024లో. అంటే మనము వారి మీద ఎనర్జీస్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 6th November హైలో చూసుకుంటాం. నెక్స్ట్ 2025లో, సో 6th November 2025కి వెళ్దాం, హై 7th November అండ్ 6th November, ఇది 6th November హైలో వారి ఎనర్జీస్ మీద మనం ఈ ఇయర్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. సపోజ్ అనుకుందాం, ఏమైంది, పైన కన్సాలిడేట్ కాలేదు, కిందనే కన్సాలిడేట్ అయింది, ఇప్పటి కూడా దీని కిందనే ఉంది. అంటే దీనిపైన ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మన రిస్క్ ఎంత ఉంది, దీని హై 314 to 3336, అంటే నాట్ మోర్ దెన్ 3%, 2 to 3% రిస్క్ ఉంది.
దీనిపైన మనము బ్రేక్ కానంత వరకు మనం దీన్ని ఇన్వెస్ట్ చేసి కూడా అంటే మనం ఎక్కడనో బ్లైండ్గా మిస్టేక్ చేస్తున్నట్టే కదా, అక్కడ నుండి బ్రేక్ ఇయ్యనే లేదు మార్కెట్ ఇంతవరకు. మరి కొనేటోళ్ళు అంటే దానికి లెవెల్స్ వేరే ఉంటాయి. బట్ మనం ఒక 1 ఇయర్ మొత్తం పెట్టాలి ఒక స్టాక్ని అనుకుంటే ఇటువంటి లెవెల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నిఫ్టీ కూడా 1 ఇయర్ మొత్తం మనకు మూవ్ కావాలి అని అంటే ఇట్లా ఈ రేంజ్ ఏదైతే ఉందో మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే మేజర్ 1200 పాయింట్స్ డౌన్ అయిందో, 1300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిందో అదే మేజర్ బాటమ్ అయింది. ఈ రోజు బ్రేక్ కాకపోతే కనుక నిఫ్టీలో మనం లాంగ్ ఉండొచ్చు. మన స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, ఒక 200 పాయింట్స్ అట్లా రిస్క్ తీసుకుంటాం, 200-300 పాయింట్స్. టార్గెట్ నేను అన్నట్టు 1000 to 2000 పాయింట్స్. అది ఫ్యూచర్లో ఏది హోల్డ్ చేసే వాళ్ళకి, అంతేగాని ఆప్షన్లో కాదు. ఆప్షన్లు అంటే మళ్ళీ టైం వాల్యూ దాన్ని ఏమంటారు, ఆప్షన్ వీక్స్ అయితే మొత్తం అది లెక్క చేంజ్ అయిపోతుంది, అది వేరే. ఎవరైతే లాంగ్ ఉండాలనుకుంటారో నిఫ్టీలో పడుతుందా మార్కెట్ పడదా అని చెప్పి వారు జరుగుతుంది ఇంకా పడుతుందా అని అంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇది అల్టిమేట్, ఇంకా మేజర్ న్యూస్కి ఏవైతే ఉంటుందో అది అల్టిమేట్ అన్నట్టు, బాటమ్ అవ్వడమో టాప్ అవ్వడమో అన్నట్టు. ఇంకా ఇది కూడా బ్రేక్ అయితే, ఈ రేంజ్ బ్రేక్ అయితే కనుక మార్కెట్ అంటే చాలా ఫాస్ట్గా నేను అనుకునేది 20,000 బిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి, అలా అన్నట్టు. ఆ, మీరు ఇంకేదైనా సరే ఏదైనా అదర్ స్టాక్స్ ఏదైనా చూసుకుందాం. సపోజ్ టెక్ మహీంద్రా, ఇది టెక్ మహీంద్రా వచ్చేసి మనము 2000, ఇది కూడా April 7th రోజే, అదే మేజర్ స్టాక్స్ అన్ని మేజర్ బాటమ్ అదే April 7th రోజే చేసినాయి. సో యూ మస్ట్ అబ్జర్వ్ దట్. అంటే ఇప్పుడు టెక్ మహీంద్రా మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో అనుకుంటే కనుక ఇది ఇంపార్టెంట్. April 7th ఇది 435, 1435, 1431 ఆల్మోస్ట్ ఓపెన్ స్కోర్లో ఉంది. దీనిపైన వెళ్ళింది అనుకోండి, కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం దాన్ని ప్రైస్ని అనేటి ర్యాలీ చేయొచ్చు, అంటే ఏమంటారు రైడ్ చేయొచ్చు. లో బ్రేక్ అయింది అనుకోండి షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ఇయర్ చూద్దాం ఇప్పుడు అక్యురేట్గా. ఇప్పుడు సపోజ్ మనం 2023కి వెళ్దాం, 24లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం, 2023కి వెళ్దాం. అక్కడ మేజర్ ఖచ్చితంగా ఒక లో ఉంటుంది, మేజర్ హై ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. సో మేజర్లో ఎప్పుడంటే 28th ఏప్రిలే చేసినట్టుంది, 28th ఏప్రిలే చూసింది ఇప్పుడు 2023లో. మనం 2024లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, షార్ట్ టర్మ్ ఒక 3 నెలలో 6 నెలలో మంచి ర్యాలీ పట్టాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 28th April 2024కి వెళ్తాం. 28th April 2024, 28th April ఎక్కడ ఉంది, 2nd May, 26, 25, 26, 29 April. 29 April హై అయితే ఉందో హైలో చూసుకుంటాం, ఎందుకంటే హాలిడే ఉన్నట్టుంది 28th. సో మనం నెక్స్ట్ డేనే తీసుకోవాలా. ఆ, ఇది చూడండి, ఫస్ట్ అటెంప్ట్లో పెద్ద రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు, బట్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అయిందో కంటిన్యూగా ర్యాలీ అనేది మార్కెట్లో వచ్చిందా లేదా. ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఓ 2-3 నెలలు అట్లా, అంటే చిన్న రిస్క్ హయ్యర్ రివార్డ్ అన్నట్టు అట్లా. సో నిఫ్టీ కూడా రేపు అదే ఉంది ఈ రేంజ్, రేపని కాదు ఇక రేపటి నుండి అనుకోండి. ఈరోజు హైలో ఒకవేళ కింద క్లోజ్ అయితే కనుక పర్టికులర్ ఈ రేంజ్లో ఒక 1 వీక్ కన్సాలిడేట్ ఏదైనా క్లోజ్ ఇస్తే కనుక నేను మళ్ళీ అది కూడా వీడియో చేస్తా, అప్డేట్ చేస్తా. రేపు ఇంట్రాడే పర్పస్ అయితే మాత్రం నేను చెప్పాను కదా, లింక్ ఆల్రెడీ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా, అలా చూసుకోండి. అది నేను లైవ్ అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మనకు ప్రీవియస్ ఈ రోజు వచ్చిన మూవ్ ఏదైతే ఉందో ఈ 300 పాయింట్స్ మూవ్ నేను చేసిన లాస్ట్ వీడియోలో కూడా ఉన్నది, అది మీరు క్లియర్గా అంటే మీకు అర్థమవుతుంది టార్గెట్స్ వచ్చినాయా లేదా అని. నిన్న నైట్ 9 o'clock అనుకుంటే నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. అది ఏమని అని అంటే ఆ రేంజ్ మనకి ఈరోజు బంపర్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అని, అదన్నట్టు. సో ఇదే అండి ఇప్పటివరకు ఉన్న అప్డేట్. ఫర్దర్ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ ఈ వీక్లోనే ఇంకోసారి కలుద్దాం, ఓకేనా. సో రేపటికైతే ఫస్ట్ 15 minutes చూసుకోండి, లేదంటే టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి. పొజిషనల్గా చూడాలనుకుంటే మాత్రం ఈరోజు హైలో మీకు ఏ స్టాక్ ఫేవరెట్ ఉందో అవి చూసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, బాయ్.